తెల్లటి బట్టలు ధరించి కల్మషం లేని నవ్వుతో అందరితో కలుపుగోలుగా మాట్లాడే వ్యక్తి రాజన్న మన మధ్య లేకున్నా అదే చిరునవ్వుతో మన్ననలందుకున్న వ్యక్తి జగనని వైఎస్ఆర్ జిల్లా ముద్దనూరుకు చెందిన వేమవరం ఆశీర్వాదం అన్నారు. నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగమని అసెంబ్లీలో మహానేత చెప్పిన మాటలు అందరికీ ఎప్పటికీ గుర్తుంటాయన్నారు. కానీ నవ్వును కూడా రాజకీయం చేసి కొత్త భాష్యం చెప్పే నీచమైన కుసంస్కారం గల వాళ్లను ఇప్పుడు చూస్తున్నామన్నారు. జగన్ను జైలు పాలు చేసి ఆనందిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు తమ స్థానాలు పదిలంగా ఉంటాయని కలలు కంటున్నారన్నారు. నిజానికి అధికారం వీరికి కలగానే మిగిలిపోతుందన్నారు. చిరునవ్వులు చిందించే వ్యక్తి తమ నాయకుడని స్పష్టం చేశారు ఆశీర్వాదం. ఇప్పుడు రాష్ట్రం వైఎస్ఆర్ లేక ఎలా ఉంది? మంచి పాలన, పాలకుడు లేక విలవిలలాడుతోందంటున్నారు కర్నూలుకు చెందిన గోగుల కృపామణి. అభివృద్ధి లేదని, ఉద్యోగాలు లేవని ఆవేదన చెందారు. జగన్ గురించి దుష్ట ఆలోచనలు, రోత ఆలోచనలే తప్ప పాలన మీద నాయకులకు శ్రద్ధ లేదని మండిపడ్డారు. అధికారం ఉంది కదా అని జగన్ను ఇన్ని కష్టాలు పెట్టే కుట్ర నాయకుల మనసులు అందరికీ అర్థమైపోయాయన్నారు. అందుకే జగన్ తమందరి ప్రాణమన్నారు కృపామణి. అధికారం కోసం ఎన్ని కుట్రలు చేసినా, జిమ్మిక్కులు చేసినా జగన్ తప్పకుండా ముఖ్యమంత్రి అవుతాడని ధీమా వ్యక్తం చేశారు.